కాముని చెరువుని హెచ్ఎండి అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కుక్కట్పల్లి మున్సాపేట పరిధిలో ఉన్న కాముని చెరువుని హెచ్ఎండి ఆధ్వర్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో హెచ్ఎండి అధికారులు, హైడ్రా అధికారులు ఈ చెరువును పరిశీలించారు. అక్కడ ఉన్న ఆటంకాల్ని తొలగించడానికి హైడ్రా సహకారం కావాలని హెచ్ఎండి అధికారులు అడగడంతో ఈ రోజు ఆయన కాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ గతంలో అక్రమంగా సక్రమంగా నిర్మించి నివాసం ఉంటున్న పేదలని కదిలించబోమని, భవిష్యత్తులో చెరువులు గాని, కుంటలను గాని, నాలాలు గాని ఆక్రమించి నిర్మించే కట్టడాలను మటుకు వారు ఎంత పెద్దవారైనా చిన్నవారైనా కూల్చివేస్తామని, ఇప్పటికే ఇక్కడ చెరువుని ఆనుకుని నిర్మించిన కట్టడాలను కదిలించబోమని ఆయన చెప్పారు. దీంతో స్థానికులంతా ఇప్పటి వరకు భయభ్రాంతులకు గురై ఎప్పుడు హైడ్రా కూలుస్తుందో అన్న భయంతో ఉన్న స్థానికులు రంగనాథ హామీ ఇవ్వడంతో స్థానికులు హైడ్రా కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఇల్లుల మీద రాదు, అది అర్థమైందా? హైడ్రా అనేది ఓన్లీ పాతయి, కొత్త ఎవడన్నా గట్టి ఇప్పుడు ఉంటది. నువ్వు గట్టి ఇంకో 4 ఇల్లులు గట్టి కిరాయికి ఇస్తావు కదా, ఆ టైం చేస్తుంటారు కదా చాలా మంది చేసే, అట్లా ఒప్పుకో. అదే ఉంటారు అక్కడక్కడ చిన్నపాటి రాజకీయ నాయకులు ఎవడు ఉంటాడు, ఉండి ఒక 4 గట్టిస్తాడు, గట్టించి ఈయనే వాళ్ళ దగ్గర ఏది కిరాయి ఇచ్చి కూర్చోబెడతాడు. మెల్లిగా అయిపోయిన తర్వాత సెట్ చేసుకొని మెల్లిగా వాళ్ళకి అమ్మేస్తాడు. ఇవన్నీ డ్రామాలు ఉంటాయి కదా.